అంటే వారికి కేటాయించిన డబ్బులు, ఆ డబ్బులు ఎందుకు కేటాయించారు? వేరే పర్పస్ కోసం. వేరే పర్పస్ ఏంది? ఎస్సీ ఎస్టీలు బాగుపడాలని. ఇక్కడ ఎస్సీ ఎస్టీలు కాదు, ఇక్కడ రాష్ట్రం అంతా బాగుపడాలని నవరత్నాలు ఆయన పెట్టాడు, సూపర్ 6 ఈయన పెట్టాడు. వీళ్ళిద్దరు పెట్టి ఎస్సీలని సపరేట్ చేసి పడేశారు. ఆయన సపరేట్ చేశాడు, ఈయన సపరేట్ చేసి వాళ్ళ డబ్బుల్లోనే ఖర్చు పెడతారు ఎస్సీలకి. అందరికేమో గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడతారు. ఎంత అన్యాయం అండి ఇది! వారికి పొలాలు కొనాలా, అవి కొనరు. వారికి స్థలాలు ఇవ్వాలి ఫ్రీగా, అది ఇవ్వరు. వారి పిల్లల్ని అమెరికాకు పంపించాలి, లేకపోతే రష్యా, జపాన్, జర్మనీ, ఎక్కడికైనా ఇంగ్లాండ్ పంపించాలి, ఆస్ట్రేలియా పంపించాలి, ఫ్రీగా పంపించాలా, అవి ఇవ్వరు. ఇప్పుడు ఆ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డబ్బులు లేవు. యాక్చువల్గా ఈ డబ్బులని 20,000 కోట్లు అలానే ఉండాలి. ఇప్పుడు ఈ పథకాలు 2 పథకాలు ఉన్నాయి కదా, నవరత్నాలు, దాంట్లో నుంచి ఎస్సీలు ప్రత్యేకంగా చేసి వేరే పర్పస్ కోసం ఉపయోగించాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఎస్సీ సప్లాన్లో, ఆ డబ్బులు తీసుకొచ్చి నవరత్నాల్లో ఖర్చు పెడుతున్నారు. ఇది అర్థం చేసుకోవాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, ఈ సూపర్ 6 ఏం చేస్తున్నారు? ఈయన సూపర్ 6లో ఆయన పెట్టిన పథకాలన్నీ ఉన్నాయి కదా. ఏమున్నది? ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఉంది, వృద్ధులకు 4,000 రూపాయలు. ఈ 4,000 రూపాయలు ఎక్కడి నుంచి పెట్టాలి? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్లో నుంచి తీసివ్వాలి. కానీ ఇప్పుడు 4,000 రూపాయలు అందరికి అట్లా తీసిస్తున్నారు. కమ్మ, రెడ్డి, కాపు, ఇక వేలమా, లేక ఇంక మీరు ఏ కులాలు చెప్పండి, అందరికీ దానిలో నుంచి తీస్తారు. దేనిలో నుంచి? రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో నుంచి. ఎస్సీలకు వచ్చేసరికి ఈ ఎస్సీలకి ఏం చేస్తున్నారంటే సప్లాన్లో ఉన్న డబ్బులు 20,000 కోట్లు ఉన్నాయి కదా, ఈ 20,000 కోట్ల నుంచి లాగుతున్నారు. అంటే వారి కేటాయించిన